శిక్షణ విజ్ఞప్తి చేస్తాం. సోదరులకు గుర్తుగా తెలియదని మరొక వారు మీరు వారికి విజ్ఞప్తి చేయాల్సిన మనందరి పక్షాన ఇవాళ భూపాలపల్లి నుండి జమ్ముకుంట వరకు బొగ్గు తరలించడానికి రైల్వే లైన్ వేస్తున్నారమ్మా. అప్పుడు ప్రభుత్వం టీఆర్ఎస్ వాళ్ళు ఆ లైన్ వయా పథకాలను తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వం పంపించారు. ఇప్పటికే అనేక జిల్లాలు ఏర్పడడం వల్ల భూపాలపల్లి జిల్లా ఏర్పడడం వల్ల పథకాల వ్యాపారం దెబ్బతిని పథకాల ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఎంపిగా ఉంటున్న పేపర్లు అవకాశం ఉందా? ఆ లైన్ వయా పథకాన్ని తీసుకోబోతే ఇక్కడ వ్యాపారం అభివృద్ధి అవకాశం ఉంటుంది. మా వాళ్ళందరూ కొంత ఉపాధి పొందే విషయాన్ని మీరు దృష్టి తీసుకొస్తామా. ఇక మిగిలింది నాకు తెలిసి సియాస రాలే అక్కడి నుంచి సైనిక్ స్కూల్స్ చాలా అయితే సైన్స్ స్కూల్ విషయంలో ఉమ్మడి సైన్స్ స్కూల్ నాకు తెలిసింది. ఒక నలుగురు సాంకేతిక తీసుకున్నాడు సార్. ఆ సైన్స్ స్కూల్ విషయంలో ఒక పరిణామం మా శాస్త్రశాస్త్ర పెద్దలు గౌరవనీయులు అభివృద్ధికి ప్రధాన నర్సంపేట అభివృద్ధిలో ఆయన మాట ఖచ్చితంగా ఉంది. రేపు తరగతిలో వినిపిస్తారు. కానీ వాళ్ళలో విజ్ఞప్తి నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఒక 2 నెలల్లో డిగ్రీ కాలేజ్ వాళ్ళు తీసుకున్నాం. డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఇచ్చిందని ఆ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్లో విడుదల షిఫ్ట్ అయితే నడిపిస్తున్నాం సార్. దానికి సార్ కూడా ఒక 5 ఏళ్ళ సార్ కూడా మేనేజ్మెంట్ జరిగింది. హౌసింగ్ బోర్డులో మీరు సీఎంగా చేస్తారా లేకపోతే దాన్ని కొత్తగా వేరే ఫంక్షన్ చేస్తారా లేకపోతే విద్యార్థులను వెంటనే వేసి మీతో పాటు వ్యక్తులు కలిసి ఆ డిగ్రీ కాలేజ్ ఈ సంవత్సరంలో పూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా పిల్లలకి కూడా మరి విద్యార్థి అవకాశం ఉంటే కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందని అందరితో విజ్ఞప్తి చేస్తాం. సోదరులారా, మీ అందరికీ మరొకసారి శిరస్సు వచ్చి కృతజ్ఞతలు రెండోసారి చెప్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ గెలిపించినందుకు రెండోసారి తెలియజేస్తూ ఇక నా విషయానికి వచ్చినప్పుడు నా విషయం శ్రీనివాసాలు అదేవిధంగా ప్రకాష్ రెడ్డి సార్ చూస్తారు. డెఫినెట్ గా నాకు ఏం చేయాలో ఏం చేయాలో వాళ్ళు తెలుసు. చేతి కూడా వాళ్ళు తెలిసినాక ఖచ్చితంగా వాళ్ళు నా విషయం పట్టించుకున్న విషయాన్ని దృష్టి తీసుకొస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్మాణంలో పేరు పేరున కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకున్నా. జై కాంగ్రెస్. ఇప్పుడు మాట్లాడేది